హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ సెషన్‌లో మనము సో, టాబ్లూ సర్వర్‌లో సైట్ అంటే ఏంటి? సో, సైట్స్ యాక్చువల్‌గా ఎందుకు క్రియేట్ చేస్తారో చూద్దాం. సో, మీరు జనరల్‌గా వింటూ ఉంటారు. సర్వర్ అడ్మిన్ రోల్స్ అనేసి, సైట్ అడ్మినిస్ట్రేటర్ అనేసి. సో, మెయిన్‌గా సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? సో, సైట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? సో, వాటి మధ్య వారి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఓకే. ఫస్ట్ మనకు వచ్చే ఫస్ట్ మనం వచ్చేసి టాబ్లూ సైట్ అంటే ఏందో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సో okay first so let's take this is a tableau server mission. ఇక టాబ్లూ సర్వర్ మిషన్ అంటే ఎక్కడైతే మన టాబ్లూ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయ్యిందో, ఎక్కడైతే మన టాబ్లూ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అయ్యిందో ఆ మిషన్ అన్నమాట. సో ఎయిదర్ ఈ టాబ్లూ సర్వర్ మిషన్ విండోస్ అయ్యుండొచ్చు, లేదంటే లైనక్స్ మిషన్ అయ్యుండొచ్చు. ఓకే. సో ఈ టాబ్లూ సర్వర్ మిషన్‌లో మనకి టాబ్లూ అనేది ఇన్‌స్టాల్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ టాబ్లూ సర్వర్ ఉంది. సో ఇక్కడ ఈ టాబ్లూ సర్వర్‌ని డిఫరెంట్ యూజర్స్ అంటే యూజర్స్ మనకి చాలా మంది ఉంటారు కదా! సో చాలా మంది యూజర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ప్రతిసారి ఓకే. సో యూజర్స్ అనేవాళ్ళు వీటిని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరూ యూజర్స్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వరల్డ్ వైడ్ సో ఈ సర్వర్ మిషన్‌కి ఈ సర్వర్‌లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సర్వర్‌లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్‌ని అనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను ఒక యూజర్. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇది నా సిస్టమ్ అనుకోండి. ఓకే. యూజర్ సిస్టమ్. సో లెట్స్ రిపీట్ సో యూజర్. సో ఈ యూజర్ సిస్టమ్ నుంచి నేనేం చేస్తానంటే ఇప్పుడు టాబ్‌లో మనకొచ్చేసి టాబ్‌లో సర్వర్ యాక్సెస్ చేసుకోవాలంటే ఒక యూఆర్ఎల్ ఉంటది కదా! సో మనకి జనరల్‌గా గూగుల్.కామ్ అనేసి, ఫేస్‌బుక్.కామ్ అని మనం జనరల్‌గా సెర్చ్ చేసేటివి. సో అలాగనే మనము ఈ సర్వర్‌కి కనెక్ట్ కావాలంటే కూడా ఒక యూఆర్ఎల్ అనేది ఉంటుందన్నమాట. ఈ యూఆర్ఎల్ అనేది మనం తెలుసుకున్నాం. సో టాబ్‌లో ఆన్‌లైన్ టాబ్‌లో సర్వర్ నేర్చుకున్నప్పుడు సో అందులో వచ్చేసి టాబ్‌లో సర్వర్ అయితే మనం కస్టమ్ యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. టాబ్‌లో ఆన్‌లైన్ అయితే మనము యూఆర్ఎల్ అనేది డిఫాల్ట్ యూఆర్ఎల్ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఈ టాబ్‌లో సర్వర్ మిషన్ కనెక్ట్ అయ్యి ఈ సర్వర్‌లో ఉన్న రిపోర్ట్స్‌ని నేను యాస్ ఎ యూజర్ నాకు కావాల్సిన రిపోర్ట్స్‌ని నేను చూడగలను. సో అలాగే వరల్డ్ వైడ్ ఎక్కడైనా యూజర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆ టాబ్‌లో సర్వర్‌ని యాక్సెస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ అనేటివి చూడగలరన్నమాట. ఓకే. ఇక్కడి వరకు క్లియర్ మనకి. సో ఇప్పుడు ఈ టాబ్‌లో సర్వర్ మిషన్ ఉంది గదా! సో ఇక్కడ మనకి టాబ్‌లో సర్వర్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. సో ఇందులో ఇప్పుడు సైట్స్ అంటున్నాం యాక్చువల్‌గా. సైట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ ఏ అనుకుందాం. సో ఇది కంపెనీ కంపెనీ ఏ యొక్క టాబ్‌లో సర్వర్. ఇది కంపెనీ ఏ యొక్క టాబ్‌లో సర్వర్ అన్నమాట. ఇప్పుడు ఈ కంపెనీ ఏ వచ్చేసి ఒక టాబ్‌లో సర్వర్ పర్చేజ్ చేసింది. అంటే ఒక లైసెన్స్ అనేది పర్చేజ్ చేసింది. అంటే ఈ టాబ్‌లో సర్వర్ అనేది మనం లైసెన్స్ యూజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేస్తాం కదా! సో అలాగే మొత్తం హార్డ్‌వేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మెయింటైన్ చేసేసుకున్నాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఇందులో వీడొచ్చేసి ఈ కంపెనీ అనేది అంటే స్పెసిఫిక్‌గా ఈ కంపెనీ ఏలో ఒకటే ప్రాజెక్టే రన్ అవుతూ ఉండదు. కరెక్టా? వానికి డిఫరెంట్ బిజినెస్ సెక్టార్స్ ఉంటాయి. డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాని బిజినెస్ వచ్చేసి మనం బిజినెస్ ఏమనుకుందాం అంటే జనరల్‌గా సో ఆహ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాము. నెక్స్ట్ సేల్స్ ఉంటది. సో నెక్స్ట్ మార్కెటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్. సో ఇలాగ మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు ఏమనుకున్నానంటే సో వీడొచ్చేసి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్‌కి, సేల్స్, మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి గదా! సో ఇప్పుడు చూస్తే మనకి సేల్స్ గాని, మార్కెటింగ్ గాని ఈ టీమ్ ఒకటే అనుకుందాం. సో సేల్స్, మార్కెటింగ్ ఒకటే టీమే. సో అంటే ఈ 2 టీమ్స్‌కి కలిపి
సర్వర్‌లో కొద్దిగా స్పేస్ కావాలా వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ చూసుకోవడానికి. సో, అప్పుడేం చేస్తామంటే ఈ రెండిటికి మనము ఈ రెండిటికి బేస్ చేసుకొని మనము ఇక్కడ దీనికి ఒక సైట్ అనేది క్రియేట్ చేస్తాం. సో, దీనికి కొద్దిగా స్పేస్ అనేది సర్వర్‌లో అలాట్ చేస్తామనమాట. సో, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అని పెట్టేస్తున్నాం. సో, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి సెపరేట్ వాడొచ్చేసి నాకు సెపరేట్ కావాలన్నాడు. సో, ఎంఎఫ్‌జీ అని పెడుతున్నా. సో, మేనేజ్మెంట్‌కి అంటే ఇదొచ్చేసి ఓవరాల్ కాబట్టి సో, మేనేజ్మెంట్ అని పెడుతున్నా. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ మనకున్న బిజినెస్ అంటే వాని యొక్క బిజినెస్‌ని బేస్ చేసుకొని మనము సైట్స్ అనేటివి క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే వాడు ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. దాన్ని బట్టి వానికి సంబంధించి వాని రిపోర్ట్స్ గాని, దానికి గాని మన సర్వర్‌లో కొద్దిగా స్పేస్ అనేది అలాట్ చేస్తాం. సో, ఈ అలాట్ చేసిన స్పేస్‌ని మనము సైట్స్ అని అంటాం. టాబ్లూ టెర్మినాలజీలో సైట్ అంటామనమాట. సో, ఇప్పుడు టాబ్లూ సర్వర్ మిషన్ ఉంది గదా! ఇప్పుడు ఈ సైట్స్ ఎవరు క్రియేట్ చేస్తారంటే ఇక్కడ మనకి సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు క్రియేట్ చేస్తాడు ఫ్రెండ్స్. టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఈ సైట్స్‌ని క్రియేట్ చేస్తాడు. సో, ఇప్పుడేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఇందులో మనకి 3 ఉన్నాయి. ఒకటొచ్చేసి ఎంఎఫ్‌జీ, నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్, నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్. సో, ఇలాగ నాకు 3 సైట్స్ వచ్చేసి టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు టాబ్లూ సర్వర్‌లో క్రియేట్ చేశాడు. టాబ్లూ సర్వర్‌లో మనకి ఇప్పుడు 3 సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేనొచ్చేసి ఇప్పుడు యూజర్ ఉన్నాడు గదా! ఈ యూజర్ వచ్చేసి ఉన్నాడు కదా! ఈ యూజర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎఫ్‌జీకి సంబంధించిన వాడు. ఓకే. ఈ యూజర్ అనేవాడు మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన వాడు. సో, ఇప్పుడు ఓకే. లెట్స్ డూ వన్ మోర్ థింగ్. ఇక్కడ ఆహ్, ఏ, బి, సి వీళ్ళు యూజర్స్ ఫ్రెండ్స్. యూజర్స్ వీళ్ళు. ఓకేనా? సో, ఇక్కడ డి, ఏ, ఈ వీళ్ళు యూజర్స్ ఇందులో. సో, ఇందులో వచ్చేసి నెక్స్ట్ మేనేజ్మెంట్‌లో వచ్చేసి సమ్ ఎక్స్, వై, జెడ్ అండ్ బి, కామా ఏ సంథింగ్ ఇలాగే యూజర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్‌లో మనకి ఏబీసీ అనే యూజర్స్ ఉన్నారు. అంటే ఈ ఏబీసీ యూజర్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్‌కి లాగిన్ కావచ్చు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్‌కి లాగిన్ కావచ్చు. అంటే ఈ ఏబీసీ యూజర్‌లు వా సర్వర్ యూఆర్ఎల్‌ని యూజ్ చేసి లాగిన్ అయినప్పుడు బై డిఫాల్ట్‌గా వానికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఏవైతే రిపోర్ట్స్ అవైలబుల్‌లో ఉన్నాయో ఆ రిపోర్ట్స్ మాత్రమే చూడగలడు. సో, అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చూస్తే గన ఏ, బి వచ్చేసి ఈ 3 సైట్స్‌లో కామన్‌గా ఉన్నారు. ఏ, బి అనేవాళ్ళు ఇక్కడ చూడండి సేల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఏ ఉన్నాడు. ఇక్కడ మేనేజ్మెంట్‌లో బిఏ అంటే ఈ ఈ యూజర్స్ అనేవాళ్ళు కామన్‌గా 3 సైట్స్‌లో ఉన్నారు ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు వానికొచ్చేసి ఈ లిస్ట్ ఉంది కదా! ఎంఎఫ్‌జీ అని. సో, ఈ 3 సైట్స్ కూడా వానికి కనిపిస్తాయి. సో, వాడెప్పుడైతే వాడి క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అవుతాడో వానికి ఈ 3 సైట్స్ కనిపిస్తాయన్నమాట. ఎప్పుడైతే వానికి ఈ 3 సైట్స్ కనిపిస్తాయో వాడు వాని యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఒక డ్రాప్ డౌన్ మెనూ మాదిరి వస్తుంది. ఆ డ్రాప్ డౌన్‌లో ఈ 3 కనిపిస్తాయి. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ సైట్స్‌కి లాగిన్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. లేదు మేనేజ్మెంట్‌కి కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్. సో, ఈ విధంగా లాగిన్ అయ్యేటప్పుడు వాడు ఈ దేంట్లో ఏ సైట్‌లో ఉన్న రిపోర్ట్స్ చూడాలో ఆ సైట్‌కెళ్ళిపోతాడు డైరెక్ట్. ఓకే. ఇప్పుడు సి అనేవాడు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే ఉన్నాడు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సి అనేవాడు ఆ సర్వర్ యూఆర్ఎల్ యూజ్ చేసి ఎప్పుడైతే వాని క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తాడో ఆటోమేటిక్‌గా వానికి ఈ ఆప్షన్స్ రావు. ఎందుకంటే వీడు ఏ సైట్‌లోనూ కామన్ కాదు. ఓన్లీ వానికున్న యాక్సెస్ ఒకటే సైట్‌కే. సో, డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది వానికి. ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు మల్టిపుల్ సైట్స్‌లో మెంబర్ అవుతాడో అప్పుడు మాత్రమే వానికి ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి.
ఇప్పుడు వన్స్ ఈ ఆప్షన్స్ వచ్చాయనుకో యూజర్‌కి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూజ్ చేసుకొని సర్వర్‌లోకి లాగిన్ అయిపోయాడు. అంటే సైట్‌లోకి. సో, ఇక్కడ వానికి టాబ్లూ సర్వర్‌లో వచ్చేసి ఆహ్, ఆ యూఐలో ఈ యూజర్ ఏకొచ్చేసి ఇంకా ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా ఒక డ్రాప్ డౌన్ ఉంటది. ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని స్విచ్ కావచ్చు. అంటే వాడు ఒకసారి లాగిన్ అయిన తర్వాత వీడు ఈ 3 సైట్స్‌ని వాడు స్విచ్ కావచ్చు. అంటే వానికి ఏ సైట్ కావాలో ఆ సైట్‌కి స్విచ్ అయిపోవచ్చు. ఇనిషియల్‌గా వాడు లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం ఏదో ఒక సైట్ చూజ్ చేసుకొని లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తర్వాత వాడు స్విచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ విధంగా మనకి టాబ్లూ సర్వర్‌లో సైట్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉన్న యూజర్స్ ఎవరైతే యూనిక్ యూజర్స్ ఉంటారో, అంటే ఇక్కడ సి ఒకడే ఉన్నాడు. సో, వీడొచ్చేసి సేల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజ్మెంట్‌లో ఉన్న రిపోర్ట్స్ చూడలేడు. వాడు ఎప్పుడైతే వీటికి యాక్సెస్ వస్తుందో వానికి అప్పుడు మాత్రమే చూడగలడు ఫ్రెండ్స్. ఎవరికి ఏ సైట్‌లో యాక్సెస్ ఉంటదో ఆ సైట్‌కి మాత్రమే లాగిన్ కాగలడు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి టాబ్లూ సర్వర్‌లో సైట్స్ ఎలాగుంటాయనేసి. సో, ఇప్పుడు మనం మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే టాబ్లూ మనం అనుకున్నట్లు ఇప్పుడు టాబ్లూ సర్వర్ అడ్మిన్ యాక్టివిటీ. అడ్మిన్ యొక్క ఆహ్, ఏమంటారు డే టు డే యాక్టివిటీస్. సో, టాబ్లూ సర్వర్. సో, ఈ టాబ్లూ సర్వర్ అడ్మిన్ అనే వానికి ఏముంటాయంటే డే టు డే యాక్టివిటీస్ ఫ్రెండ్స్. సో, ఫస్ట్ వచ్చేసి వీడు సూపర్ యూజర్ అంటారు. సో, వీడిని మనము సూపర్ యూజర్ అంటే వీనికొచ్చే మొత్తం అన్ని యాక్సెస్‌లు ఉంటాయి. అంటే మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే ఇప్పుడు సర్వర్ మెషిన్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ అయిందో ఆ సర్వర్ మెషిన్‌కి కూడా యాక్సెస్ ఉంటది. అంటే ఇప్పుడు ఏమన్నా సర్వర్ డౌన్ అయినా, లేదంటే ఏదన్నా అప్‌గ్రేడ్ చేయాలన్నా, బ్యాకప్స్ అన్నా, సో ఇవన్నీ కూడా ఈ టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు చేస్తాడు. సో ఏదన్నా కొత్త సైట్ క్రియేట్ చేయాలన్నా, ఓకే. సో ఇవన్నీ ఏమన్నా సర్వర్ రీస్టార్ట్ చేయాలన్నా, సో ఇలాంటి యాక్టివిటీస్ మొత్తం అన్నీ కూడా సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు హ్యాండిల్ చేస్తాడు ఫ్రెండ్స్. సో వీడు హ్యాండిల్ చేసేటివి ఏమేమి ఉన్నాయంటే, సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ కొత్తగా అంటే మనకి సర్వర్ లేదనుకుంటే టాబ్లూ సర్వర్ అడ్మిన్ అనేవాడే ఇన్‌స్టాలేషన్ చేస్తాడు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అప్‌గ్రేడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాకప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ సైట్స్ అండ్ మేకింగ్ యూజర్ యాజ్ ఏ సైట్ అడ్మిన్. సో ఇక్కడ మేకింగ్ యూజర్ యాజ్ ఏ సైట్ అడ్మిన్ అంటే యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సర్వర్ అడ్మిన్ అనేవాడు మెయిన్ హెడ్ అనమాట. అంటే టాబ్లూ సర్వర్ టేక్ కేర్ చేసుకునేవాడు. అంటే ఇప్పుడు సైట్స్ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3 సైట్స్ ఉన్నాయి కదా! సో ఆ 3 సైట్స్‌లో వచ్చేసి వాడు అన్ని దానిలోకెళ్ళి చెక్ చేసుకోలేడు కదా! సో అందుకోసమని ఆ ప్రాజెక్ట్‌లో ఎవరైతే టాబ్లూ మీద వర్క్ చేస్తుంటారో, సో వాళ్ళకి కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉంటదో వాళ్ళకొచ్చేసి సైట్ అడ్మినిస్ట్రేటర్ అని యాక్సెస్ ఇస్తారనమాట. సో సైట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆ సైట్‌కి సంబంధించి వాడు హ్యాండిల్ చేస్తుంటాడు. బట్ ఆ సైట్స్‌కి కూడా మెయిన్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనే వానికి యాక్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఎందుకంటే సూపర్ యూజర్ కాబట్టి వాడే క్రియేట్ చేసాడు సైట్స్ అన్నీ కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ సో చెకింగ్ ద సర్వర్ హెల్త్ and right, so installing required drivers. సో ఇక్కడ డ్రైవర్స్ అంటే వాడు ప్రతిసారి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా డేటాబేస్ ఏదైనా కొత్త డేటాబేస్ యూజర్ వచ్చేసి కొత్త డేటాబేస్ తీసుకున్నాడు. సో ఆ డేటాబేస్‌కి సంబంధించి డ్రైవర్స్ లేవనుకోండి. సో ఆ డ్రైవర్స్ ఏదైనా కూడా డ్రైవర్స్ అనే కాదు. సో ఇన్‌స్టాలింగ్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్స్ అన్నాం. ఓకే. సాఫ్ట్‌వేర్స్ ఆర్ ఏవైనా కూడా
ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వొచ్చేసి ఆర్ గాని, ఏదైనా కూడా యూజ్ చేయాలా. సో, అప్పుడేం చేస్తాము మనకి అవన్నీ మనకి టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ వాడు సర్వర్‌లో కూడా ఇన్‌స్టాల్ చేస్తాడు ఫ్రెండ్స్. ఓకే. సో, ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చంటే ఇక్కడ సో, లాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సర్విస్ ఫెయిల్ అయింది. సో, వానికి రూట్ కాజ్ కావాలనుకున్నాడనుకోండి. సో, ఆ రూట్ కాజ్ ఎక్కడ తెలుస్తుంది మనకి? ఆ లాగ్ ఫైల్స్ ఉంటాయి కదా! ఆ లాగ్ ఫైల్స్ అన్నీ తీసుకొని వాడు రీడింగ్ లాగ్స్ ఇఫ్ ఎప్పుడైనా కూడా మనకి ఇష్యూ వస్తే ఆ లాగ్స్‌ని బేస్ చేసుకొని చేస్తాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆహ్, కాన్ఫిగరేషన్ ఫ్రెండ్స్. కాన్ఫిగరేషన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ టాబ్లూ సర్వర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడే యాక్చువల్‌గా కాన్ఫిగరేషన్ చేస్తారు. అంటే ఆథెంటికేషన్ టైప్ గాని, లేకుంటే గిన ఎస్ఏఎంఎల్స్ గాని అంటే ఓకే. ఆహ్, ఇంకా వచ్చేసి మామూలుగా మనకి అంటే సర్వర్ క్రాష్ రిపోర్ట్ గాని, సో ఇలాంటి కొన్ని మెయిల్స్ కదా మనకి టాబ్లూ సర్వర్ నుంచి ఏమైనా సబ్స్క్రిప్షన్స్ చేసుకున్నప్పుడు, ఏవన్నా అలర్ట్స్ పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మన మెయిల్‌కొస్తాయి గదా! సో, అవన్నీ కాన్ఫిగరేషన్స్ మొత్తం కూడా టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేషనే చేస్తాడు ఫ్రెండ్స్. ఆ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని అంటే మనకి ఒక డిస్‌ప్లే మెయిల్ ఐడీ ఒక మెయిల్ నుంచి మనకి ట్రిగ్గర్ కావాలా. అంటే టాబ్లూ అనేది ఒక మెయిల్ ఐడీ నుంచి మనకి మెయిల్స్ అనేది సెండ్ చేస్తుందనమాట. సో, అవన్నీ కూడా టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు కాన్ఫిగర్ చేస్తాడు. ఓకే. సో, ఇంకొకటొచ్చేసి ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ యాక్చువల్‌గా సర్వర్ మిషన్‌కి ప్యాచింగ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి రెగ్యులర్‌గా. సో, మానిటరింగ్ ద సర్వర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్యాచింగ్ యాక్టివిటీస్. సో, యాక్చువల్‌గా మనకేంటంటే ఎవరీ మంత్ గాని, సో బేస్డ్ ఆన్ ద షెడ్యూల్ రైట్. సో, ఒక షెడ్యూల్ ఉంటది ఫ్రెండ్స్. ఎవరీ మంత్ ఒక షెడ్యూల్ అనేది కంపల్సరీ ఉంటది. ప్యాచింగ్ యాక్టివిటీస్ అంటే విండోస్ మిషన్‌కి అప్‌గ్రేడ్ చేయడం. ఏమన్నా అప్‌డేట్స్ వచ్చింటాయి కదా! ఆ అప్‌డేట్స్‌ని ప్యాచింగ్ అంటే అప్‌డేట్స్‌ని పుష్ చేయడం సర్వర్ మిషన్‌కి. సో, ఈ సర్వర్ మిషన్ అనేది ఎప్పుడూ కూడా ఆన్‌లోనే ఉంటుంది ఫ్రెండ్స్. 24/7 ఆన్‌లోనే ఉంటుంది. సో, ఈ ప్యాచింగ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత టాబ్లూ సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్ ఉందా లేదా? అది చెక్ చేసుకుంటాడు. అది కూడా టాబ్లూ సర్వర్ యొక్క టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ యొక్క డ్యూటీనే. సో, ఇలాగ ఫ్రెండ్స్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో, ఇవి మేజర్‌గా చేసేటివి. బట్ ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సింపుల్ చిన్న చిన్నవన్నీ కూడా చాలా ఉంటాయి. ఓకే. సో, ఇది టాబ్లూ అడ్మిన్ డే టు డే యాక్టివిటీస్. ఇంకొకటి మనం ఇప్పుడు ఈ ఈ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లయింట్ వచ్చేసి ఒకటే సర్వరే ఉంది. ఒకటే ప్రాజెక్టే అంటే కొంతమంది యూజ్ చేస్తున్నారు అంటే, సో ఎయిదర్ వాళ్ళు స సైట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్‌గా ఉన్న సర్వర్‌ని యూజ్ చేసుకోవచ్చు. సైట్ క్రియేట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా దాన్నే యూజ్ చేసుకోవచ్చు. సో, అప్పుడు లేదు ఇన్ కేస్ వాళ్ళు సైట్ క్రియేట్ చేసుకున్నారు అంటే, సో ఈ టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడే సైట్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా యాక్ట్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు మనము సైట్ అడ్మినిస్ట్రేటర్ యొక్క యాక్టివిటీస్ చూద్దాం. సో, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 4 సైట్సో, 5 సైట్సో ఉన్నాయనుకో. సో, ఆ 4, 5 సైట్స్‌కి ఈ టాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు మెయింటైన్ చేయలేడు ఫ్రెండ్స్. ఎందుకంటే వానికి లాట్ ఆఫ్ వర్క్ ఉంటది ఆల్రెడీ. ఓకేనా? సో, ఇప్పుడు ఏవన్నా ఎక్స్‌ట్రాక్ట్స్ ఫెయిల్ అయినా ఇలాంటివన్నీ కూడా సైట్ అడ్మిన్ చూసుకోవాలి. సో, ఎందుకంటే వీడు ఓవరాల్ మెయిన్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, ఈ టాబ్లూని మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు ఈ సైట్ అడ్మిన్ యాక్టివిటీస్‌లోకొచ్చేటప్పటికి ఇలా ఉంటది ఎలా ఉంటదంటే ఈ సో, ఇక్కడ ఫస్ట్‌దొచ్చేసి హి ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సైట్. అంటే ఇక్కడ వీడొచ్చేసి రెస్పాన్సిబుల్ పర్సన్ మాట. ఆ సైట్‌లో ఏం జరిగినా కూడా వీడే రెస్పాన్సిబుల్. ఓకే. సో, వీని యొక్క యాక్టివిటీస్ ఏముంటాయంటే ఆహ్, క్రియేటింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫోల్డర్స్
Okay, creating schedules for extracts and for subscriptions. సో నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ ఎక్స్ట్రాక్ట్స్. ఈ మానిటర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు మానిటర్ చేస్తాడంటే ఇఫ్ ఎనీ ఫెయిల్యూర్స్ అక్కర్స్, రైట్, ఏదైనా ఒక ఎక్స్ట్రాక్ట్ ఫెయిల్ అయిందనుకో, సో హీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్, బికాస్ హీఈస్ ఎ సైట్ అడ్మిన్, రైట్. ఆ సైట్లో వానికి వచ్చేసి ఏ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, ఏ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వానికి తెలుసు అనమాట. సో నెక్స్ట్ యాడింగ్ యూజర్స్. సో నెక్స్ట్ క్రియేటింగ్ గ్రూప్స్. నెక్స్ట్ పర్మిషన్స్. సో ఇక్కడ పర్మిషన్స్కి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అంటే వీడు వచ్చేసి పర్మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాడు అనమాట. యాడింగ్ యూజర్స్ని యాడ్ చేసిన తర్వాత వానికి పర్మిషన్స్ ఇస్తాడు. అంటే ఏ కంటెంట్కి ఏ యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అనేసి. ఓకే, అండ్ రైట్. సో ఇవి ఫ్రెండ్స్ యాక్చువల్గా మెయిన్గా సైట్ అడ్మినిస్ట్రేటర్ అనేది చేసేవాడు. సో ఈ యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేశాడు. సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ట్యాబ్లూ సర్వర్ అడ్మిన్ అంటే ఏంటి, సైట్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి అనేసి. ట్యాబ్లూ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు మనం జనరల్గా చెప్పాలంటే మెయిన్ అనమాట, మెయిన్ పర్సన్. సో సైట్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు వానికి ప్రాజెక్ట్లో ఉన్న మొత్తం వర్క్ బుక్స్ కానీ డేటా సోర్సెస్ కానీ యూజర్స్ కానీ మెయింటైన్ చేసేవాడు సైట్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు రియల్గా ఇది హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ and also subscribe my channel. Stay safe friends. Bye.